ప్రాణం పోయిన పింఛన్ పోలే, మరణించే వారి పేర్లపై కొనసాగుతున్నటువంటి పెన్షన్లు. మరో 50,000 మందికి పైగా అనర్హుల గుర్తింపు. కొనసాగుతున్నటువంటి లైవ్ అథెంటికేషన్ ప్రక్రియ. సో పెన్షనర్లు ఎవరైతే ఉన్నారో 58-60 సంవత్సరాలు దాటినటువంటి వాళ్ళందరికీ కూడా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 19 లక్షల మంది పెన్షనర్లకు నెలకు 2,500 చొప్పున పెన్షన్ ఇస్తా ఉన్నారు. 2,500 రూపాయల 2,500 అనుకుంటా. సో ఇప్పుడు దానిలో ఎవరైతే చనిపోయిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కూడా అది కనీసం దానిపైన వెరిఫికేషన్ లేకపోవడం వల్ల ఇంకా స్టిల్ కంటిన్యూగా వస్తున్నాయన్నట. సో దాన్ని రాష్ట్ర ప్రభుత్వం లైవ్ అథెంటికేషన్ ప్రక్రియ ద్వారా ఎవరైతే చనిపోయినటువంటి ఎవరైతే పింఛన్దారులరో వాళ్ళను నోట్ చేసుకొని వాళ్ళకు ఆ పింఛన్ ఆపేసేటువంటి ప్రయత్నం చేస్తున్నట్టుగా చాలా స్పష్టంగా తెలుస్తోంది. చేయుత పెన్షన్ పథకాన్ని మరింత పారదర్శకంగా దాదాపు ఇప్పటి వరకు 50,000 మందికి పైగా దొరికిరట చనిపోయిన వాళ్ళు. ఆ లిస్టు అప్డేట్ చేయకపోవడం వల్ల వాళ్ళ అకౌంట్లో పడుతూనే ఉన్న డబ్బులు. దానివల్ల ఎంత నష్టం జరుగుతోంది? రాష్ట్ర ప్రభుత్వం ఎంత అలర్ట్గా ఉండాలి? గ్రామ ప్రజలు గ్రామ వ్యవస్థ ఎంత పటిష్టంగా ఉండాలి? గ్రామ కార్యదర్శి ఏం చేయాలి? సర్పంచ్ ఏం చేయాలి? దాన్ని ఇమీడియట్గా అప్డేట్ చేయించాలి కదా. ఎందుకు చేయలేకపోతున్నారు అంటే ఇవన్నీ గూడుపుట నడుస్తుంది. గ్రామ స్థాయి నుంచి మొదలెట్టుకుని రాష్ట్ర స్థాయి వరకు గూడుపుట నడుస్తూ ఉంది. సో బ్యాంక్ ఖాతాల ద్వారా పెన్షన్లు పొందుతున్నటువంటి 19 లక్షలకు పైగా లబ్ధిదారులు ఇప్పటి వరకు దాదాపు 15,93,000 మంది లైవ్ అథెంటికేషన్ పూర్తి చేసుకున్నారు. మొత్తం లబ్ధిదారులు 83.8% మంది లైవ్ అథెంటికేషన్ పూర్తి చేసుకున్నారు. కాగా ఇంకా 3 లక్షల పైగా మంది ఈ ప్రక్రియ పూర్తి చేయాల్సి ఉంది. దీని ద్వారా వేలాది మంది అనర్హులను గుర్తించారు. ప్రజాధనాన్ని కాపాడుతూ నిజమైన అర్హులకు సంక్షేమ ఫలాలు చేరేలా ప్రత్యేక పరిశీలన కార్యక్రమాన్ని ఈ ప్రభుత్వం కొనసాగిస్తుంది. అనర్హులు ఫిర్యాదులు అందిన నేపథ్యంలో లైవ్ అథెంటికేషన్ ప్రక్రియ చేపట్టారు. దీనికి ప్రత్యేక పరికరాలను కొనుగోలు చేసి ఇచ్చారంటూ చూస్తాం. ఇంటింటికి వెళ్ళి పరిశీలన చేసి సో ఆయన నిజమైనటువంటి లబ్ధిదారుడా కాదా, బతికున్నాడా లేదా, ఇలా చేస్తూ పోతుంటే దాదాపు 2-3 లక్షల మంది అనర్హుల యొక్క లిస్టు బయటపడ్డదట. ఇంకా ప్రాసెస్ జరుగుతుందట. సో దీని ద్వారా ఇంకేం జరుగుతుందో చూడాల్సిన అవసరం అయితే ఉంది. 41,000 మందికి పైగా లబ్ధిదారుల పేర్లపై పెన్షన్లు కొనసాగుతున్న విషయం వెలుగులోకి వచ్చింది. సంబంధిత కుటుంబ సభ్యులు కూడా వారి మరణాన్ని ధృవీకరించారు. అదేవిధంగా సుమారు 14,000 మంది లబ్ధిదారులు ఎక్కడా గుర్తించలేని పరిస్థితిలో ఉన్నట్టు తేలింది. మరో 3,475 మంది ప్రస్తుతం ఇతర రాష్ట్రాలు నివసిస్తున్నప్పటికీ తెలంగాణలో పెన్షన్లు పొందుతున్నట్టు గుర్తించారు. అలాగే 100 మందికి పైగా లబ్ధిదారులు స్వచ్ఛందంగా తమకు పెన్షన్ అవసరం లేదని చెప్పారు. ఉపాధి లేదా ఇతర ఆదాయ వనరులు లభించడం వల్ల వారు నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది. సో నిజంగా వాళ్ళందరూ కూడా మనం హ్యాట్స్ ఆఫ్ చెప్పాల్సిన అవసరం అయితే ఉంటుంది. చాలా మంచిది, చాలా మంచి పని చేస్తున్నారు. అంటే మాకు పెన్షన్ వద్దు అని చెప్పి మంచి పని చేస్తున్నట్టుగా తెలుస్తూ ఉంది.